నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సో ముందు శ్లోకంలో భగవానుడు ఈ ఒక విశ్వంలో నిత్యము జరిగే సైకిల్ చెప్పారు. ఏంటి? కర్మల ద్వారా యజ్ఞాలు వస్తాయి, యజ్ఞాల ద్వారా వర్షాలు వస్తాయి, వర్షాల ద్వారా అన్నం ఉత్పత్తి అవుతుంది, అన్నం ఉత్పత్తి ద్వారా భూతాలు మనుషులు వృద్ధి చెందుతారు, అదే మనుషులు మళ్ళా కర్మల ద్వారా యజ్ఞాలు చేస్తారు. సో యజ్ఞాలు మళ్ళీ వర్షాన్ని వస్తాయి. సో ఇప్పుడు ఈ మొత్తానికి ఏంటి బేస్ ఏంటంటే కర్మ. సో విహిత కర్మలే ఇక్కడ బేస్. ఈ విశ్వానికి నడవడానికి కర్మే ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. సో ఈ కర్మలు ఎక్కడ చెప్పబడ్డాయి? వేదాలలో చెప్పబడ్డాయి. అర్జున తెలుసుకో. విద్ధి అంటే తెలుసుకో. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలు అని. సో ఈ కర్మలన్నీ కూడా వేదాలలో చెప్పబడ్డాయి, విహిత కర్మలన్నీ కూడా. కానీ ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మాక్షర సముద్భవం, సాక్షాత్తు పరబ్రహ్మ నుంచి ఉత్పన్నమయ్యాయి ఆ వేదాలు. సో ఇప్పుడేంటి? పరబ్రహ్మ నుంచి వేదాలు వచ్చాయి, వేదాల నుంచి కర్మలు వచ్చాయి, కర్మలు తెలియబడ్డాయి. సో ఆ కర్మలు చేయడం వల్ల యజ్ఞం చేస్తున్నాం మనం. కర్మల ద్వారా యజ్ఞాలు చేయమంటున్నారు. అంటే సాక్రిఫైస్ లా చేయాలి కర్మలని. కర్మలు ఎలా చేస్తే యజ్ఞం అవుతాయి అది మనం మర్చిపోకూడదు. సాక్రిఫైస్ లాగా చేసినప్పుడే అది యజ్ఞం అవుతుంది. సో యజ్ఞం అంటే కేవలం హోమగుండం పెట్టి హోమం చేయడం కాదు, ప్రతి కర్మని సాక్రిఫైస్ రూపంగా చేస్తే అది యజ్ఞం అవుతుంది. సో అట్లా కర్మలని యజ్ఞాల్లాగా చేసినప్పుడు మళ్ళీ అదే యజ్ఞాలు వర్షాలు ఇస్తాయి. వర్షాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ అవుతుంది ముందు శ్లోకంలో చెప్పినట్టు. సో అందుకని ఇప్పుడు ఏమంటున్నారు? యజ్ఞాలు చేయడం ఎక్కడి నుంచి వచ్చాయంటే పరబ్రహ్మ నుంచి వచ్చాయి. సో యజ్ఞంలో సాక్షాత్తు పరబ్రహ్మనైన నేనున్నాను అర్జున. సో కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సో నిత్యం చేసే యజ్ఞాలలో నేను ఉన్నాను, నేను నిత్యము ఉన్నాను అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. సో మనం పరమాత్మని చేరుకోవాలన్నా పొందాలన్నా దానికి దారి కర్మ, యజ్ఞం. సో ఈ రెండిటి ద్వారా మనము ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాము అని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.